అండి నేను మీ ప్రవళిక వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఇది బాలీలో మా 5th డే అనమాట. నూసా పెనిడాలో వచ్చేసి 2nd డే. మేము ఎర్లీ మార్నింగ్ లేచేసేసి 12కి చెక్అవుట్ చేయాలన్నమాట. ఫ్రెష్ అయిపోయేసి అంతా బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ ఇంక్లూడెడ్ అండి. సో మనం బ్రేక్ఫాస్ట్ ముందు చెప్తే వాళ్ళు రెడీ చేస్తారనమాట ఆ టైంకి. సో 12 కల్లా చెక్అవుట్ చేసేసేయాలి. అండ్ మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకొక లక్కీ థింగ్ ఏంటంటే మాకు డే టైంలో ఎప్పుడూ వాన పడలేదనమాట. ముందు రోజు నైట్ వర్షం పడింది కదా, సో పక్క రోజు మార్నింగ్ చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. మా కాటేజ్ నుంచి ఎదురు బీచ్ బాగా కనిపిస్తుంది అనమాట. ఆ బీచ్ నుంచే మేము వెళ్ళాలి. అండ్ ఇక్కడ నూసా పెనిడాలో ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ బాలీ నుంచి బోట్స్ వస్తాయి, ఈవినింగ్ నూసా పెనిడా నుంచి బాలీకి వెళ్తాయి అనమాట. మిడిల్లో బోట్సే తిరగవు, మధ్యలో మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటే ఉంటుంది అనమాట. సో అందుకని మేము పక్క రోజు మార్నింగ్ దాకా ఉండి స్టే చేసి పక్క రోజు ఈవినింగ్కి బోట్ ఉంటుంది అనమాట. 4 to 5, 5 to 6 బోట్ ఉంటుంది 1 అవర్కి. సో అదే లాస్ట్ బోట్ అనమాట. ఇంకా ఆ బోట్ కోసం వెయిట్ చేసాము. అండ్ మధ్యలో ఎర్లీ మార్నింగే లేచేసాము అనమాట. కొంచెంసేపు ఇంకా పూల్కి వెళ్దామని చెప్పి వెళ్ళాను. అదే వరస్ట్ థింగ్ అనమాట. ఇక్కడ పూల్ అయితే చాలా వరస్ట్ అండి. అండ్ ఎవరికి ఏం అవ్వలేదు కానీ నాకే కొంచెం ర్యాషెస్ వచ్చినట్టు వచ్చేసాయి అనమాట. కాళ్ళు చేతులు అంతా. అదొక్కటి తప్పు చేశాను నేను. అండ్ హెయిర్ కూడా చాలా డ్యామేజ్ అయింది ఇక్కడ పూల్లో దిగడం వల్ల. బీచ్ అంతా బాగానే ఉంది కానీ పూల్స్ మాత్రం, నేను దిగింది ఇది ఒక్క పూలే, ఉన్న కాటేజెస్ కానీ రిసార్ట్స్ కానీ మేము తీసుకున్న వాటిలో కానీ చాలా ఎఫెక్ట్ అయింది అనమాట. బాగా ర్యాషెస్ వచ్చేసాయి నాకైతే. అండ్ హెయిర్ కూడా చాలా డ్యామేజ్ అయింది. సో ఎవరైనా దిగే వాళ్ళు ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి ఈ పూల్స్ అవి మాత్రం. బీచెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, ట్రై చేయండి. అండ్ మేము 12కి చెక్అవుట్ చేసి బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము 1కి అట్లా. అక్కడ ఇంకా లంచ్ చేసేసి కొంచెం టైంపాస్ చేసేసరికి 4 or 5 అయిపోయింది. ఇంకా బోట్లో వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు మేము పై డెక్కి వెళ్ళామన్నమాట. వచ్చేటప్పుడు ఏంటంటే మాకు డెక్ ఉందని తెలియలేదు. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే పైన డెక్కి వెళ్ళాము. ఎందుకంటే చాలామంది కింద వామిటింగ్స్ చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పి మేము పైన డెక్కి వెళ్ళాము అనమాట. డెక్ అయితే చాలా బాగుంది, చూసారా ఎంత మంది ఉన్నారో. అండ్ ఆ బోట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం అలలు చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట. పైన ఉండేసరికి ఆ ఫీల్ బాగా తెలిసింది మాకు. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can. 5th డే ఏం లేదండి. ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిసార్ట్కి వెళ్ళిపోయి హోటల్ చెక్ ఇన్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. సో 5th డే అయితే ఏం లేదు. పక్క రోజు 6th డే వచ్చేసి ఇంకంతా షాపింగ్ అదంతా అనమాట. మేము నూసా పెనిడా నుంచి ఉబూద్కి వచ్చామండి. కుటా నుంచి నూసా పెనిడా టు ఉబూద్కి వచ్చామన్నమాట. ఇదంతా ఇంకా ఉబూద్లో మార్కెట్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇది వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ అనమాట, ఉబూద్ ఆర్ట్ గ్యాలరీ. సో వీళ్ళు క్లాత్ మీద చూసారు కదా, హ్యాండ్ పెయింటింగ్ అనమాట. మొత్తం హ్యాండ్తోనే చేస్తున్నారు ఇక్కడంతా. బట్ లోపల అయితే వీడియోస్ నాట్ అలౌడ్ అండి. చాలా బాగుంది లోపల అయితే. అండ్ అక్కడి నుంచి ఉబూద్ మార్కెట్కి వచ్చామన్నమాట. ఇక్కడ అన్నీ అసలు చేత్తో అల్లిన బుట్టలు అన్నీ హ్యాండ్మేడ్ అండి. ప్రతి ఒక్కటి హ్యాండ్మేడ్ అనమాట. ఈ బుట్ట చూసి నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ పెళ్ళికి ముందు ఇలాంటి బుట్టలు అవి బొమ్మలు ఈ వైర్తో అల్లేదనమాట. సో అది చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది. ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. 3 lakhs అట్లా చెప్తున్నారు. ఇంచుమించు 1500, 2000 చెప్తున్నారు అనమాట. బట్ నాట్ వర్త్ అనిపించింది నాకైతే ఆ మనీకి. సో నేను ఇక్కడైతే ఏం తీసుకోలేదు, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ వుడెన్తో చూసారా ఇట్లా బౌల్స్ కానీ కాఫీ టీ కింద పెట్టుకునే ప్లేట్స్ కానీ అండ్
మనం నిమ్మకాయ కానీ కమలకాయ కానీ జ్యూస్ పిండుతాం కదా, అలాంటిది ప్రతి ఒక్కటి ఉండింది అనమాట ఇక్కడైతే చేత్తో చేసేది. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడు విగ్రహాలండి, శివుడు అనమాట. సేమ్ మనం ఎలా పూజిస్తాం వీళ్ళు కూడా అలానే అనమాట. మోరోలెస్ అంతా మనలాగే ఉంది. ఇక్కడ హిందూయిజం ఎక్కువ. అండ్ ఇది వచ్చేసి 7.5 lakh అనమాట శివుడి విగ్రహం. నేను ఇక్కడ విగ్రహాలు తీసుకుందాం అనిపించింది కానీ బట్ అంతంత పెద్ద విగ్రహాలు ఉండకూడదు అంటారు కదా ఇంట్లో, అందుకని తీసుకోలేదన్నమాట. చూడండి, ఇది అయితే నాకు చాలా యూనిక్గా అనిపించింది. నేను ఎప్పుడైతే ఇట్లా గణపతి ఇట్లా నించున్న విగ్రహం ఇట్లా డ్యాన్స్ వేస్తున్నట్టు చూడలేదన్నమాట. రాధాకృష్ణులది ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ రాధాకృష్ణులది లేదండి. జస్ట్ కృష్ణుడు వేణువు ఊదుతున్నట్టు లేదా బాలకృష్ణుడిది అలా ఉంది, రాధాకృష్ణుడు లేదు. సో అందుకని అలా తీసుకోలేదన్నమాట. చాలా చాలా ఉన్నాయి అన్నమాట. నటరాజస్వామి కానీ అమ్మవార్లు కానీ చాలా చాలా బాగున్నాయి. చూసారా ఎంత పెద్ద పెద్దవో. I'm a human being, cover them with tattoos so you can't see. Knew it from the start, you had problems with. అండ్ అక్కడి నుంచి వచ్చేసి మార్కెట్ నుంచి వచ్చేసేసి ఇంకా వెండివి హ్యాండ్మేడ్వి అండి, హ్యాండ్మేడ్ ఆర్నమెంట్స్ అవి చేస్తుంటారనమాట ఇక్కడ. అక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే వాళ్ళు అసలు ఏ ఎక్విప్మెంట్ ఏ మిషన్స్ ఏమి వాడరండి. జస్ట్ ప్రతి ఒక్కటి మైన్యూట్ థింగ్ కూడా హ్యాండ్తోనే తయారు చేస్తారనమాట. అది ఇక్కడ చాలా ఫేమస్. చూసారు కదా, ఇట్లా డాలర్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అలా చాలా చేస్తారనమాట. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సిల్వర్ ప్రైస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇంకా నేనైతే ఒక సెట్ తీసుకున్నాను, పెండెంట్ అండ్ బ్లాక్ బీట్స్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ తీసుకున్నాను అనమాట. చైన్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, అందుకని అక్కడ తీసుకున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మిగతావి అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ డే మాకు ఎలా అయ్యింది, ఇంకా ఏమేమి చూసామనేది అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. బాయ్ బాయ్.